హాయ్ అండి. అంతా బాగున్నారా అండి? మా చిన్నారి తల్లికి, మా మనవరాలికి ధరణి పట్టే వేడుకండి ఇది. నా ట్రైనింగ్‌లో తన కూతురికి నా కోడలు కుట్టుకున్న వైట్ డ్రెస్ అండి ఇది. తను చక్కగా కూతురికి తనే అలంకరణ చేసుకుంది. ఖైదులతో ఈ ధరణి పరిచే మేము ఎలా చేసామో మీరు చూసి మాలాగే ఆనందపడతారని ఈ వీడియో పెడుతున్నాను నేను. అయినా ఆడపిల్ల అంటే చాలా అపురూపం అండి బాబు. చాలా అపురూపంగా చూసుకుంటారు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు. మా ఇంటికి వచ్చిన ముత్తైదువుల దీవెనలే కాకుండా మీరందరూ కూడా దీవిస్తారన్న ఉద్దేశంతో అదిగోనండి ఇంటి దగ్గర కొంతమంది ముత్తైదువులను పిలుచుకున్నాం మేము. మా అక్కలు, వీళ్ళిద్దరు మా అక్కలండి, మా అక్కయ్య గారు అమ్మాయి, అలా ఇంటి చుట్టుపక్కల వాళ్ళను కూడా కొంతమందిని పిలిచాము ముత్తైదువులను. ముత్తైదువులే ధరణి పరుస్తారు. అందరూ అక్షతలు వేసి చిమ్మిరి దంపుతున్నారు. చాలా వేడుకగా ముచ్చటగా జరిగింది ఈ వేడుక. చిన్న వేడుక అయినా కానీ అందరూ హాజరయ్యారు. పిల్లకి అమ్మమ్మ ఆవిడ అందరూ కలిసి చిమ్మిరి దంపుతున్నారు. ఎవరి ఇంటి సాంప్రదాయాన్ని వాళ్ళు వదులుకోకూడదు. పిల్లలకు మనం అదే బాట అలవాటు చేయాలి. బాటలోనే మన సాంప్రదాయాలలోనే పిల్లలు కూడా నడిచేలా మనం మొదటి నుంచి కూడాను వాళ్ళని తయారు చేసుకోవాలి. వచ్చిన వాళ్ళందరకు పసుపు కుంకాలు, రెవికెల గుడ్డలు. ఎవ్వరికీ పాటలే రాలేదండి బాబు. ఎవరిని పాడమన్నా కానీ అందరూ కూడాను మేము ఫోన్లోనే పాటలు పెట్టాము. ట్రిప్పుకి 5 లెక్కన ఆ ధరణి మీద పాపతో పాటు కూర్చుంటారు. వాళ్ళందరికీ రేవికిల గుడ్డ, పసుపు కుంకుమ, తాంబూలం, చిమ్మిరి, స్వీటు, హాటు అన్నీ ఇచ్చుకుంటాము. ఈ వీడియో మీరందరూ చూసి ఆనందపడతారని పెడుతున్నాను నేను. అలాగా వచ్చిన వాళ్ళకు కూడాను ఆ రోజు అట్లబంతిలాగాను అందరికీ అట్లు పోసి టిఫిన్ కింద ఇచ్చాం మేము అందరికీ కూడాను. ఇంటికి వచ్చిన ముత్తైదులను మనకు చేతనైన రీతిలో మనం కూడా సత్కరించుకోవాలి. వాళ్ళందరి ఆశీస్సులు అక్షతల రూపంలో పాప మీద కురుస్తున్నాయి చూడండి. ఉదయం పూట బ్రాహ్మణోత్తములచే పుణ్యవచనం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఇలాంటి వేడుక కొంతమంది ముత్తైదులను పిలిచి చేసుకునే అలవాటు ఉంది. మా పిల్లలకు చేసాము, వాళ్ళ పిల్లలకి చేస్తున్నాము. అలాగా ఆడపిల్లల్ని అపురూపంగానే కాదండి, చాలా సంతోషంగా కూడా మనం వాళ్ళని ఉంచాలి. వచ్చిన వాళ్ళందరకు అలాగే వాయినాలు ఇచ్చుకున్నామండి. ముత్తైదువులందరికీ కూడాను ఆ వాయినాలు ఎలా ఇస్తున్నామో చూడండి. అలా ఇచ్చుకోవాలి అందరికీ వాయినాలు. వాళ్ళు ఈ వేడుకలన్నిటిని కూడాను చాలా చాదస్తంగా కొట్టిపడేస్తున్నారండి. నేను మాత్రం చాదస్తంగా కొట్టిపడేయనండి. ఇది ఒక వేడుకగా, ఒక సంబరంగా పిల్లల మీద మనం చూపించే గౌరవ మర్యాదల కింద తీసుకుంటాను నేను. ఆనాటి తరంలో మా అమ్మ మాకు ఇలాగే చేసిందండి. మా పిల్లలకి నేను ఇలాగే చేశాను. మా పిల్లలకు కూడా ఇలాగే చేస్తున్నాము. ఇదే మాకు ఇష్టం. మా సాంప్రదాయాన్ని మేము వదులుకోవటానికి ఇష్టపడము. అందరికీ అట్లబంతి పెట్టేశాము. అలా ఒక రోజున అట్లబంతి పెట్టుకుంటే చాలా మంచిదని మా అక్క బావ కూడా పాల్గొన్నారు. అందరి ఆశీస్సులు, అందరి చేత శుభాశీస్సులు, అక్షతలు మన పాపకి వాళ్ళ ఎంతో ఆనందంతో దీవిస్తున్నారు చూడండి. మా తోడికోడలు మరిది కూడాను. పిల్లలకు ఈ టైంలో ముత్తైదువుల దీవెనలు ఉండటం చాలా మంచిదండి. వాళ్ళమ్మ కూడా దీవిస్తోంది. అన్నయ్య మా మనవడండి. అన్నగా మా హర్ష కూడాను చాలా కష్టపడుతున్నాడు చెల్లి కోసము. ఈ వేడుక కోసం చాలా కష్టపడుతున్నాడు తను. అన్నీ మాకు తెచ్చి అందించటం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, పిల్లల్లో ఇప్పటికే ఇలాంటి బాధ్యత మనం అలవాటు చేయాలి. మా పెద్ద మనవరాలు నా మనవరాలు కదండి,
మా తన్మయిని అందరూ దీవించండి. మీ అందరి దీవెనలు తనకి కూడా చెందాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.